ఓ గెలుపు వచ్చిన తర్వాత ఆ గెలుపు సాధించిన వ్యక్తి గురించి, ఆ వ్యక్తి తాలూకు విషయాల గురించి, విజయ రహస్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవి ఎవరి జీవితంలోనైనా సర్వసాధారణం. అది సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు. ఆ విషయానికి వస్తే మనలాంటి వాళ్ళు కూడా అలా ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ గొప్పగా చెప్పిన విషయమై వెండితెర మీద మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా మొదటి సినిమాతో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అన్న సినిమాతో యావరేజ్ లుక్స్తో కనిపించినప్పటికీ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్తో అందరినీ ఆకట్టుకుని ఆ తర్వాత తనని తాను మార్చుకొని ఆ తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని హ్యూజ్ స్టార్డమ్ని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరోగా ఇండస్ట్రీలోనే షేక్ చేస్తున్నప్పుడే ఆయన తీసుకున్న సంచలన నిర్ణయమై తాను సినిమాలోని కంటే జనాల్లోనే ఉండాలి, జనంతోనే ఉంటాను, జనం కోసం ఉంటాను అంటూ ఆయన నటించిన సినిమాల్లో చెప్పిన డైలాగుల్నే నిజ జీవితంలోని తూచా తప్పకుండా పాటించాలి అని నిర్ణయించుకొని జనసేన అని పార్టీని స్థాపించి దాదాపు 10 ఏళ్ల పాటు నిరంతర కృషి చేసి 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలు అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా ఎన్నో విమర్శలు ఆయన గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ వేటికి తలొగ్గకుండా, తలొంచకుండా, కదలకుండా గుండె నిబ్బరంతో, గట్టి నిర్ణయంతో తన వంతుగా ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి అని మంచి నిర్ణయంతో, హృదయంతో ఆయన రాజకీయాల్లో రాణించి అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందిన నేపథ్యం. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన మొదటి రోజు నుండి గెలుపు సాధించిన చివరి రోజు వరకు ఆయన పయనం ఎలా సాగింది, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన జనాల్లో కలిసిపోయిన తీరు, జనం కోసం ఆయన తన ఆస్తిని కూడా వదులుకున్న తీరు అందరినీ ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపించింది. రాజకీయాల్లో అడుగుపెట్టిన నేత కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టేదే లేదు అంటూ ఎందరో విమర్శన ఎంతోమంది మెచ్చుకున్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు బయట వాళ్ళ కోసం ఇంత చేస్తే తన సొంత వాళ్ళ కోసం ఇంకెంత చేస్తారో ఊహించుకోండి. సరిగ్గా అదే జరిగింది. అదే నేను ఈరోజు మీ ముందుకు తెస్తున్న ఒక ఆశ్చర్యకరమైన విషయం. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గారు తన మొదటి పెళ్లి చేసుకుని మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. హీరోయిన్గా తనతో కలిసి నటించిన రేణు దేశాయ్తో పెళ్లి చేసుకుని 2 పిల్లల తండ్రయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెతోనూ విడాకులు తీసుకుని ఒక రష్యన్ యువతితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ఆయనకి ఇప్పుడు మొత్తం 4 పిల్లలున్నారట. ఆయనకి సొంతంగా పిల్లలున్నప్పటికీ ఎందుకో ఇంకా ఆడపిల్లలని దత్తత తీసుకున్నారు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవునండి, నేను చెప్పేది అక్షరాల నిజం. పవన్ కళ్యాణ్ గారు ఓ చిన్న ఆడపిల్లని తండ్రిగా దత్తత తీసుకొని పెంచుకున్న నేపథ్యం. ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధం ఏంటో, ఎందుకు ఆ అమ్మాయిది దత్తత తీసుకున్నారో తెలిస్తే మీరందుకు నోరెళ్ళబెట్టాల్సిందే. మరింతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు, తన తల్లి మీదున్న ప్రేమతో తన తల్లి పేరునే ఆ అమ్మాయికి పెట్టుకుని పొలినోవా అంజనా పవనోగా పెంచుకుంటున్న అమ్మాయే. మీరనుకుంటున్నట్లుగా ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారి సొంత కూతురు కాదు. ఆ అమ్మాయి అన్నా లెజినోవా గారి కూతురు.
అన్నా లెజినోవా రష్యన్ మోడల్గా రాణించిన తర్వాత ఆమె కూడా పెళ్లి చేసుకోవడం, భర్తతో విడాకులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు 2013 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నప్పటికే ఒక కూతురు కూడా పుట్టడం, 2017లో వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టడం జరిగింది. అప్పటికీ కూతురు ఉండటంతో పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా కూతురు తన సొంత కూతురు అనుకోవడమే కాకుండా ఆ అమ్మాయికే తన తల్లి పేరు వచ్చేలా పోలినా అంజనా పవనోవాగా అని పేరు పెట్టుకుని సొంత కూతురు కంటే ఎక్కువగా అలా పవన్ కళ్యాణ్ గారికి 2 ఆడపిల్లలు కొడుకులు, ఇప్పటికే 3 పిల్లలు తండ్రి అయినప్పటికీ ఇంకొక ఆడపిల్లని పెంచుకోవడంలో తప్పు లేదు కదా అంటూ ఆయన గొప్ప హృదయంతో 3వ భార్య అయిన అన్నా లెజినోవా కూతుర్ని తన సొంత కూతురుగా పెంచుకున్నప్పటికీ నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుపొందిన తరువాత ఎన్నో రకాలుగా నేషనల్ మీడియాలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యం. ఈ మధ్యకాలంలో అన్నా లెజినోవా వ్యక్తిగత విషయాలు కూడా ఆశ్చర్యకరంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే నేషనల్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చిన ఈ వారం ఇప్పుడు నట్టింట మోగుతుంది. అసలు సంగతి పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఎవరో అర్థమైంది కదా. అంతమంది బిడ్డలు ఉన్నా ఆయన అలా ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చిందో, దత్తత తీసుకున్న ఆ బిడ్డ వెనక ఉన్న అసలు విషయం, దాంతో పవన్ గారికి ఆ అమ్మాయికున్న సంబంధం ఈ వీడియో ద్వారా మీకు కొంత విషయాన్ని లేటెస్ట్గా ఈ విషయం నట్టింట్లో వైరల్ అవుతుంది. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.